ఓకే చాలా మటుకు సార్ మీరు మీ ఇంత విలువైన టైం తీసి మరీ సార్ నేను ఎక్కడ చూడలేదు సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 1 అవర్ అయింది సార్ మీరు ఆగి 1 అవర్ నుంచి ఆగి మా కోసం ఇంత కష్టపడి సార్ మీరు నాకు ఆ టైర్ వెళ్ళకపోయినా ఎంతో కష్టపడి లారీ వాళ్ళకి ఆపి వాళ్ళకి వీళ్ళకి ఆపి టైర్ తీసి ఇంకా నాకు అసలు నా పర్సనాలిటీ చూసి మీరు తీయలేరు సార్ అని మీరే తీసి ఎక్కించి దానికి అండ్ హ్యాండ్స్ అప్ సార్ నిజంగా సార్ యాక్చువల్గా చుక్కలకి వెళ్తున్నారు ఇక్కడ మన నాందేడ్ హైవేలో రీసెంట్గా ఒక యాక్సిడెంట్ అయింది. మా ఎస్పీ సార్ గారు ఇలాంటి బ్రేక్ డౌన్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేయాలని చెప్పారు. ఆ సార్ మాటలకు మేము ఇన్స్పైర్ అయ్యి సార్కి ఎలాగైతే ఇన్స్పిరేషన్ వచ్చిందో ఇట్లా చేయాలి మనము అని చెప్పేసి నాకు అలా మనసులో వచ్చింది కాబట్టి వాళ్ళకు చూసి వాళ్ళకు హెల్ప్ చేయాలని ఆగినాం. వాళ్ళు పోతున్నాం యాక్చువల్గా 100 కాల్లో వెళ్తున్నాము. ఈ ముందు ఒకటి 100 కాల్ వచ్చింది అయితే పోతున్నాము. సార్ వాళ్ళని చూసాము. సార్ ఎవరైనా ఇబ్బంది పడుతారు సార్ ఒక మాట చెప్పారు కాబట్టి మేము చెప్పకుండా సార్కి హెల్ప్ చేయాలని ఆగాము. వాళ్ళకు టైర్ ఫిట్ చేసి ఇచ్చాము. అది అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు సేఫ్గా వెళ్తారని ఆల్రెడీ మేము చేస్తున్నప్పుడు 2-3 బైకులు మా మీదకి వచ్చేసినాయి. వాళ్ళకి లైట్ చూపించాము. వాళ్ళు సైడ్కి వెళ్ళిపోయారు. అటు వాళ్ళు సేఫ్ అయ్యారు, ఇటు వీళ్ళు సేఫ్ అయ్యారు. వీళ్ళు హ్యాపీ, ఇప్పుడు వాళ్ళు హ్యాపీ. కాబట్టి మా యొక్క సార్ వారు చెప్పిన మాట ప్రకారం మేము ఇంకా ఇలాగే చేస్తూ ఉంటాము, చేస్తాము. సార్ మీరు కూడా రండి సార్ ఒకసారి. కొద్దిగా అంటే సార్ వాళ్ళు అక్కడ పబ్లిక్ ఆపరేట్ చేస్తున్నారు సార్ వాళ్ళు కూడా ఓకే సార్, థ్యాంక్ యూ. ఎమ్మెల్యే ఉన్నాం.